అదే మహారాజు గారు నోరు మూసుకున్నాడు. ఇంకేం మాట్లాడడానికి వీలేదు కదండి. ధర్మం అంటే ఎవడు మాట్లాడడానికి వీలేదు. ధర్మం అంటే ఆగిపోతుంది అంతే. ఒక ఆయన చెప్పాడు లేండి నాకు కూడా, శాస్త్రి గారు నువ్వు పురాణం చెబుతూ ఉంటావు, ధర్మం అంటావు, అలాగపోతే వాల్మీకి చెప్పాడంటావు, వాల్మీకి రామాయణం చూసామో తెచ్చామో మేము. అలా చెప్పేస్తున్నాడు తప్ప వాల్మీకి రామాయణంలో ఉందంటే వాల్మీకి రామాయణంలో ఉందో లేదు. వాల్మీకి రామాయణం చూసినవాడు ఒక్క లేడు. అదే సంస్కృతంలో ఉంది కదా అది. అందుకోసం ఆ వాల్మీకి రామాయణం అంటే మరి అది ప్రత్యేకించి ఉంటుంది. అది ఆ రామాయణం చూసేవాళ్ళు లేడు కనుక ఓ చెప్పేస్తున్నావు లేవయా అన్నాడు. ఎవరు మన అవినగడ్డలో స్నేహితుడుండి ఇలాగే అన్నాడు. మీరు అందుకనే నిన్ను ఎవడూ ప్రశ్నించలేడు. బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాల్సిందే, అది అలా చెప్పాడేమిటి ఇలా చెప్పాడేమిటి అనుకోవాల్సిందే తప్ప నీ ఎదుట మాత్రం ఏ అనడానికి లేదు. వాల్మీకి అలా చెప్పాడంటే అంతే అయిపోయింది. సత్యం ఎక్కడ వాళ్ళు అక్కడే పడిపోతుంది. నోరు మూసుకోవాల్సిందే తప్ప ఏమి మాట్లాడే అందులో అలా ఉందేమిటి ఇలా ఉందేమిటి ఇలా చెప్పాడు ఇలా చెప్పాడా అనే ప్రశ్నించడానికి ఎవడైనా వాల్మీకిని చదివితే కదా ప్రశ్న అన్నాడు పాప మానవుడు. ఏమని మీరు చదువుకోవచ్చు కదా అన్నాను. మేము చదువుకుంటే దిక్కుమంది మాకు వచ్చి వస్తుందే. మాకు వచ్చి వస్తే మాత్రం ఇన్ని వేల శ్లోకాలు జ్ఞాపకం ఉంటాయా, సమయానికి వస్తాయా, రావు. అందుకోసం నువ్వు చెప్పిన విషయమే వినవలసిందే తప్ప మేము మాత్రం అవునో కాదు అని దాని గురించి విమర్శించే శక్తి మాత్రం మాకు లేదన్నాడు అంతే. ఆ కారణం చేత వెంటనే ఆ మహాతల్లి కూడా ఏం స్వామి కేవలం భర్త గారు మాత్రమే అలా వనవాసానికి ప్రయాణానికి సిద్ధంగా ఉంటే నేను మాత్రమే అలంకరించుకుని కేవలం ఏదో రాజ్యాంగం కోసమని ఇతరమైనటువంటి భావనతో జీవించడం అంటే మాత్రం సాధ్యమా మహాప్రభు అన్నారు. ఇది అయిపోయిందిరా అనుకుంటున్నాడు పాపం మహానుభావుడు. ఎవరు వశిష్ఠ మహర్షి గారు. వనవాసంశ సంసార భాషాంశ్యాభరణాన్ని చ భర్తారమనగచ్చంకే సీతాడి స్విజరోదవు పాపం మామగారు ఇచ్చేశాడు. కాబట్టి ఈవిడ అలంకరించుకోవడం లేదే. అమ్మా నీకు రాజ్యం ఇచ్చేస్తున్నానమ్మా, రామచంద్రమూర్తికి ఆత్మగా భావన చేసి నీకే పట్టాభిషేకం చేస్తానన్నాడు రామచంద్రమూర్తి. వెంటనే రథమహారాజు గారు అందుకున్నాడు, స్వామి మనం ఎన్ని చెప్పినా ధర్మరాజ్యురాలండి. ఆ జనక మహారాజు గారు కుటుంబమే అటువంటిది. ఆ కుటుంబంలో పుట్టిన మహాతల్లికి సమస్తమైన ధర్మంలో కూడా తెలుసు కనుక ఆ ధర్మజ్ఞురాలు ఏం మాట్లాడతారు తల్లి స్వామి? ప్రత్యేకించి ఆ ధర్మజ్ఞురాలు మాట్లాడుతుందా? ఇదిగో ఈ దుఃఖమాలు ఈ కైకమ్మంటే ఓహో మాట్లాడేస్తోంది తప్ప ఇదే ఆ సీతామాత మాట్లాడుతుందా? అందుకనే రాముడికి భార్య అయింది మహాప్రభు. రామచంద్రమూర్తికి భార్య అయిందంటే సీతే కావాలా? సీతే కావాలంటే ఎందుకు కావాలి? దాని ధర్మశాస్త్రం వేరే ఉందండి. అప్పుడు మాట్లాడదాం ఇప్పుడు మాట్లాడాలి. ఆ ధర్మశాస్త్రం సీత అనేది సీతే భార్య కావాలా? వెంకమ్మో పుల్లమ్మో కాకూడదు. ఏమండి ఏదో వెంకమ్మో పుల్లమ్మో కావచ్చు కదా. ఒకనొక రోజున పార్వతీ పరమేశ్వరుడు ఆ మహానుభావులు ఆకాశ మార్గం మీద అలా పెడుతున్నారు. మూర్తి ఎక్కడికి వచ్చింది కదా అంటే ఇప్పుడు రాలేదండి. ఆ సీతామాతను అరణ్యవాసంలో పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత ప్రతి చెట్టుకి కూడా నమస్కరిస్తున్నాడు రామచంద్రమూర్తి. అయ్యా మీరేమన్నా చూశారా? రామచంద్రమూర్తి సీతామాత యొక్క జాడ ఏమన్నా చెబుతారా అంటూ వారిని అడుగుతున్నాడు. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు పైనుంచి పెడుతున్నారట. పైనుంచి పెడుతూ వెంటనే పార్వతీదేవన్నారు, ఏమో పరమేశ్వరా చూశారా అన్నారు. చూశాను, రామచంద్రమూర్తి ఏదో వెతుక్కుంటున్నాడు. కాదులేండి, మీకు రామచంద్రమూర్తిగా దైవం, మీకు రామనామమే చేసుకోవడం, మీ నామమే చేసుకుంటాడు ఆయనకి మీరు దేవుడు, మీకు ఆయన దేవుడు. మీ దేవుడు ఎంత గొప్పవాడండి. చెట్టుని పుట్టని ప్రతి విషయాన్ని దేన్ని పెడితే దాన్ని అడుగుతున్నాడు ఏంటండి? ఎవరన్నా వాక్కున్నవాళ్ళు ఎవడన్నా చెబుతారు, జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవడన్నా చెబుతారు జాడ ఏమిటో కావాలంటే. అందుకని చెట్లు చెబుతాయా జాడ, అదే ఈ పుట్టలు చెబుతాయా? ప్రతిదానికి నమస్కరిస్తూ ఉండడం, ఆమెకు మూడు పెడుతుండడం, దిగుతూ ఉండడం, ఆ దండాలు పెడుతూ ఉండడం. ఆవిడ ఏమైనా చూసావా సీతామాత ఉంటే ఏ మాట ఎవరు చదవారండి? చూడండి మీకు ఎంత గొప్పవాడు అండి మీ దేవుడు అన్నారు. రావణుడి గురించి అలా మాట్లాడుకో, రామచంద్రమూర్తి యొక్క అవతారమే నీకు అర్థం కాలేదన్నాడు ఆయన ఈశ్వరుడు. రామచంద్రమూర్తి యొక్క అవతారమే నీకు అర్థం కాలేదు, అందువల్ల అలా మాట్లాడుతున్నావు కానీ అబ్బో రామావతారాన్ని గురించి మాట్లాడే అవకాశమే లేదన్నాడు ఆయన. అంతేలేండి, మీ దేవుడు కనుక అలా రాముడు గొప్పవాడు అంటావు తప్ప రామావతారం గురించి మాట్లాడేది ఏమిటండి? ఇప్పుడే కనుక నిజంగా ఒక్క ఆడది కనపడిందంటే సీత అని వెంట పడతాడు మీ రాముడు, తెలుసా అండి? చాలా పైకి మాట్లాడుతున్నావు. ఆ కారణం చేత రాముడి యొక్క తత్వం ఏమిటో, రామావతారం యొక్క విశేషం ఏమిటో అసలు నీకు తెలుసా? నీకు తెలీదు, నీకు అర్థం ఎక్కడ అవుతుందన్నాడు ఆయన. నాకెక్కడ అర్థమవుతుందా? ఇప్పుడే కనుక నేను సీతగా కనుక అవతరించాను అంటే ఆనాడు రావణాసుడు వచ్చేటప్పటికి సీతామాత పూలు పోస్తున్నారు. ఆ వేషం కనుక వేసి ఆ పూల బుట్ట వచ్చుకుని అక్కడే కనుక తిరుగుతున్నానంటే ఇప్పుడే తెలిసిపోతుంది మీ రాముడు సంగతి ఏమిటో. నన్ను చూడగానే మీ రాముడే ఏమంటాడో మీరే వినండి, ఇక్కడే ఉండండి మీరు అన్నారు. ఆయన్ని ఆకాశ మార్గం మీదనే అలా పరమేశ్వరుణ్ణి ఆపుచేసి వెంటనే సీతగా మారిపోయి పూలబట్ట పుచ్చుకుని దీనిలో పర్ణశాలలో ముందుగా ఉన్నటువంటి పుష్పములు కోస్తూ ఉంది పాపం సీతామాత. రామచంద్రమూర్తి అంతవరకు తిరిగి అన్నింటికి దండాలు పెట్టి ఆ మట్టి అరుగు మీద కూర్చున్నాడు.
అలా కూర్చుని అన్నాడమ్మా, కేవలం కైలాసంలో పూలు లేవా తల్లి, దండకారణ్యందాకా వచ్చేవన్నాడు ఆయన. సీత అంటామని ఈవిడ పోట్లాడు వచ్చింది మా తోటి. ఆవిడ వెనక్కి తిరిగి అమాంతంగా పుట్టగడ వారేసి, స్వామి మీరు ఇలా అంటారనుకోలేదు మహాప్రభు, కేవలం అదే బట్ట అదే అలాగే ఉన్నా కాబట్టి సీత అంటారనుకున్నారు. నా భర్త గారు అంటూనే ఉన్నారు, రామావతారం సంగతి నీకేం తెలుసు, రామావతారం కేవలం ప్రజలకి మనకొచ్చే అవతారం అది, ప్రజలు జీవించడం ఎలా జీవించాలో నేర్పేది అవతారం అది. అంతేగాని ఆయన బతికే అవతారం కాదు. ఆయన బతకడం కోసం కేవలం సమస్తమైనటువంటి రాక్షసుల్ని సంహరించడం, రాజ్యం చేయాలనుకోవడం, ఇవన్నీ ఇతరమైన అవతారాల్లో తప్ప రామచంద్రమూర్తి యొక్క అవతారం అంటే ప్రత్యేకించి ఎందుకు పుట్టింది, ప్రజల కోసమే పుట్టింది అని ఆయన పోట్లాడుతూనే ఉన్నాడు. ఆయన్ని పాపం ఇలాగోలా ఒప్పించి వచ్చేసానన్నారు. వెళ్ళిరామ్మా, ఎందుకమ్మా అన్నారు. అరే రామచంద్ర పాపం ఈ పార్వతీదేవి డూప్లికేట్ పార్వతి కదండి ఈవిడ, డూప్లికేట్ పార్వతిగా మరి సీతగా మారిపోయింది కదా, అందుకోసం మళ్ళీ పార్వతిగా వెళ్ళేటప్పటికి పరమేశ్వరుడు అన్నాడు, అమ్మా నీవు నమస్కారం అన్నాడు ఆయన. నేను నీ భారతుడు అన్నారు. నువ్వు భారతవునో కదా తెలియదు. ఒక్కసారి సీతగా మారిన తర్వాత రామచంద్రమూర్తి యొక్క భార్య అయిన సీతకి ఎంత గౌరవమో అంతే నా దృష్టిలో అన్నాడు. అంతే అంచేది ఆయన మహత్వ అన్నాడు. అవే కాదండి, ఇప్పుడే మీతో మాట్లాడే వెళ్ళానండి, నేనే పార్వతినే మీతో మాట్లాడే వెళ్ళాను, స్వామివారు ఇలా అన్నారని చెబుదామని మళ్ళీ తిరిగి వచ్చానన్నారు. అందుకే ఇటుగొట్టు రావడానికి ఏం జరుగుతుందో చెబుతూ ఉండడానికి ఇదే కేవలం సీత అంటే అంత వ్యాకులం కాదు. ఆ సీత యొక్క భాష ఏమిటో, సీత యొక్క పరమార్థం ఏమిటో, ఆ కారణం చేత నీవు చేసిన పనికి శిక్ష ఏమిటో రాముడు చెబుతాడు వాళ్ళమన్నాడు. అంతే. మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళు, నువ్వు చేసే పనికి శిక్ష ఏమిటో, అసలు నీకు వేసే శిక్ష ఏమిటో ఆయన చెప్తాడు, నిర్ణయం చేసి ధర్మనే ఆయన, అంతేగాని నేను కదా మమ్మన్నాడు. అంతే ఈశ్వరుడు. అప్పుడు తిరిగి వచ్చి రామచంద్రమూర్తి యొక్క కాలం ఎవడిపోయి ఏడుస్తుంది మహాప్రభు. సరే ఆ తర్వాత చరిత్ర వదిలేనేగా, తర్వాత కదా మనకొద్దు, విషయం ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుందాం, విషయం ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవడం, అంతేగాని ఆ కథల గురించి మరి ఇప్పుడు చెప్పాలంటే ప్రత్యేకించి కాదు కదా. ఆ కారణం చేత అటువంటిది కేవలం సీతామాత అంటే ప్రత్యేకించి ఏదో నాటకాల్లో అవతారాలు మార్చేసినట్టుగా వేషాలు మార్చేసేయడమా, అటువంటిదా మహాతల్లి. ఆ తల్లి యొక్క ప్రవేశం ఏమిటో, ఆ తల్లి యొక్క పరమార్థం ఏమిటో, ఎందుకు పుట్టిందో అవతారం మహాతల్లి సాక్షాత్ లక్ష్మీదేవి. అటువంటి మహాతల్లి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అనంతరవందన ఆ మహాతల్లి మాత్రం జాగ్రత్తగా నా ఊరుకున్నారు. ఆ ఊరుకున్న కారణం చేత వీళ్ళంతా రామచంద్రమూర్తి అన్నారు, బయలుదేరే ప్రయత్నం చేద్దాం. ఇక మనం ఏం చెప్పినా కానీ ఇతరమైనటువంటి విషయాలతో మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు వీళ్ళు, అందుకోసం చెప్పి ఇతరమైనటువంటి కారణాలు మాత్రం లేకుండా తప్పకుండా ప్రయాణం కాదాం అని చెప్పి నిర్ణయించుకుంటున్నాడు పాపం రామచంద్రమూర్తి. అలాగే మహాప్రభు మీ ఇష్టం అన్నారు, అలాగే మీ ఇష్టం అన్నారు. ఇక్కడ ఓ ధర్మం ఉంది. ఏమిటి అమ్మా, నాయన కూర్చో ఒక్క నిమిషం. మరొక ధర్మం ఏమిటి అంటే ఆ ధర్మం ప్రత్యేకించి ఏమిటి ఎందుకు అని, ఆ ధర్మం ఏమిటి ఎందుకు అనే విషయం కోసమని ఆ మహానుభావుడు ఒక ధర్మాన్ని చెప్పాడు. ఏమిటి ఆ ధర్మం? ప్రత్యేకించి ప్రతి విషయంలోనూ కూడా ఏవో రకమైన కారణాలు వస్తున్నప్పటికీ ఆ కారణాలు మాత్రమే దూరంగా పెడుతూ, ఆ కారణాలు మాత్రం దూరంగా పెట్టేస్తూ ఉండాలి, కార్యం మాత్రమే జరుగుతూ ఉండవాలి. ఆ కార్యం జరగాలి అంటే ఏం చెయ్యాలి? అందుకోసమని ఒక మహానుభావుడు కేవలం ఒక యాచకుడుగా ప్రభుగారు చాలామందికి దానం చేస్తున్నాడు. అందరూ వచ్చున్నారు, పుచ్చుకుంటున్నారు. పండితులంతా ఓ క్లాసు, ఏదో దొడ్డంతా ఓ క్లాసు, ఇతరమైన క్లాసు, ఇలా క్లాసులుగా విభజించారు. అలాగే సన్మానాలు చేస్తున్నారు. ఆ సన్మానాలు చేస్తుంటే ఒక పండితుడు గారు సింహాసనం మీదకి వచ్చి ఇలా ఇక్కడ పుచ్చుకునేటువంటి ఫస్ట్ క్లాస్ వాడు, అందుకోసమని వచ్చాడు. ముందుగా సభలోనే పుచ్చుకున్నాడు. ఆ సభలో సంభావన పుచ్చుకున్న తర్వాత వీడికి ఆశ పెరిగింది. ఈ సంభావన బాగా ఉంది కదా, కొంచెం కాస్త మారువేషం వేసుకుని మళ్ళీ దొడ్డిదారమ్మడు దూరితే మళ్ళీ వస్తుంది కదా, చేయడితే మళ్ళీ అనుకున్నాడు. అందుకోసమనే కాస్త ఒంటికి ఏదో పూసుకున్నాడు, ఏదో నామాలు ఏదో విభూతి ఏదో పెట్టాడు, దిద్దాడు. మొత్తం మీద ఆ దొడ్డిదారమ్మడు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి అమాంతం మళ్ళీ చేయిలా అన్నాడు. ప్రభు గారు గుర్తించాడు, చేయి పట్టుకున్నాడు. చెయ్యి లానగానే పట్టుకున్నాడు. చెయ్యి పట్టుకోగానే ప్రభువుని చూశాడు ఒక్కసారి. క్షుత్రుడాశ కుటుంబిన్యో మయి జీవతి నాణ్యగా తేషాం అంత్యాతి జపరా తస్యాహ అన్నాడండి ఈయన. అయ్యా నాకు మాత్రం 2 పిల్లలు ఉన్నారండి అన్నాడు. క్షుత్రుడాశ కుటుంబిన్యో మయి జీవతి నాణ్యగా. క్షుత్ అంటే ఆకలి, ఆకలి ఆశ 2 భార్యలు ఉన్నారు నాకు. 2 భార్యలు నన్ను విడిచిపెట్టాలని నా దగ్గరే కూర్చుంటున్నారు, నేనే పోషించాలంటున్నారు. తస్యాం అంత్యాతి చపుర. అందులో 2వ భార్య ఉంది, ఆవిడికి చాలా చపల బుద్ధి. ఆవిడ మంచి యవ్వనంలో ఉన్న కారణం చేత, మంచి చపల బుద్ధి చేత ఆవిడ యొక్క శృంగార వేషాలండి ఇవన్నీ అన్నాడు. అంతే
రే బాబు నీకు సంబంధించిన బాబు నీ కవిత్వం మండిపోను, ఇక్కడ కవిత్వం చెబుతున్నావురా నువ్వు అనుకున్నాడు మహానుభావుడు. అలా ఉన్నటువంటి గొప్ప గొప్ప శ్లోకాలు కనుక సరే వదిలేండి, ప్రస్తుతం వదిలేద్దాం. ఆ కారణం చేత ఆ ధర్మశాస్త్రి ఇచ్చా వీళ్ళు కూడా, ఆ రామచంద్రమూర్తి మహానుభావులు వీళ్ళు కూడా ఒకసారి అయ్యా త్వరగా బయలుదేరదాం అనుకున్నారు. తేషాం అంత్యాచపుర. ఆ కారణం చేత వీళ్ళు కూడా రామచంద్రమూర్తి అన్నారు వెంటనే బయలుదేరి వెళ్ళవలసిందే అనుకున్నారు. తస్యా శృంగారచేష్టయ, అది శ్లోకం పూర్తి చేశాను. ఆ అనంతరమందున రామచంద్రమూర్తి వాళ్ళు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట దగ్గర నుంచి నాగాలంక పెడుతుంటే మధ్యలో ఉంది బందలాయి చెరువు అని ఒక ఊరుంది. ఆ గ్రామంలో ఒక కాపు ప్రత్యేకించి ఆ గ్రామం అంతా కూడా అభివృద్ధి చేశాడు. ఎలా చేశారంటే ఆ ఊళ్ళో ఒక మందిరం కట్టించారు. అర్చీశ్వరులందరూ కూడా బొమ్మలు, ఆ బొమ్మలు ఉండేట్టుగా ఒక మందిరం కట్టించాడు ఆయన. ఆయన శ్రీరామ శ్రీరామ అని ఏరితే తప్ప బియ్యం కూడా అనంతినడు. అలా ఏ పని చేసినా శ్రీరామ శ్రీరామ అంటూనే ఉంటాడు. ఆయన ఊళ్ళో స్త్రీలందరూ కూడా, మగవాళ్ళంతా బయటకు పనిగెడుతుంటారు కదా, ఆ స్త్రీలందరినీ కూడా అలా ఆకట్టుకుని ఏం చేశాడు, అది ఎప్పుడూ కూడా శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ ఉండం. అది ఇవాళ రేపు అని లేదు మహాప్రభు, ఇన్నాళ్ళు వారం ఏదో నవరాత్రులు అని మాత్రం ఏం లేదు, 360 రోజులు అలాగే. రాత్రింబవళ్ళు కూడా అంతేనండి. రాత్రింబవళ్ళు కూడా అంటే ఏ సమయానికి ఎవరికి అవకాశం ఉంటుందో అన్నీ పేరు రాసుకున్నాడు, ఆ పేరు ప్రకారంగా వచ్చేస్తారు. అలా వచ్చి యనమండుగురికి తక్కువ లేకుండా, యనమండుగురికి పట్టుకు 8 ఉంటారు బ్యాచి, ఆ 8 అందరూ కూడా శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ ఉంటాడు. ఆయన అలా చేస్తాడని నాకు తెలియదు. ఆయన మాత్రం వచ్చి ఎవరిని కూడా పిలవట్ట. ఒకసారి నేను ఎక్కడో ఓ షావుకారు గారు మొట్టమొదటిగా అది నేను వెళ్ళాం అవనిగడ్డ, అక్కడికి వెళ్ళి సుందరగాని చెప్తున్నాను, అంటే ఆ గణపతి రాత్రంలో చెప్తున్నాను అక్కడ. సరే ఈయన వచ్చి ఒకసారి చూసి పలకరించి వెళ్ళిపోతున్నాడు. సరే వెళ్ళిపోయినాడు, పలకరించి వెళ్ళిపోయినాడు అని ఊరుకున్నాను. నేను ఆ కోమటి ఇంట్లోనే ఉంటున్నాను, యజమాని గారింట్లోనే ఉంటున్నాను. ఆయన చెప్పాడు, అయ్యా ఈయన చరిత్ర ఇదండి, ఆయన మాత్రం ఎవరిని రమ్మనమని మాత్రం ఎప్పుడో కూడా చెప్పడు పిలవడు. ఆ కారణం చేత ఆయన వచ్చాడు అంటే మీరు కూడా తప్పకుండా వెళ్ళవలసిందేనండి అన్నారు. సర్లేండి మీరు వెళ్ళాలి అంటే మరి ఇక్కడి నుంచి ఎక్కడో 3 మైళ్ళు ఉంటుంది కదండి, అవనగడ్డకి 3 మైళ్ళు ఎంతో ఉంటుంది, 4 మైళ్ళు. మరి అంత దూరం వెళ్ళాలి అంటే ఎలాగండి మరి అన్న. ఆయన కావాలంటే వాహనం పంపిస్తాడండి అన్నారు. సరే వాహనం పంపిస్తారు అని చెప్పగానే ఈయన కబురు చేశారు. వెంటనే ఆ మహానుభావుడు మొరనాడు రిక్షా పంపించాడు. ఆ రిక్షా సరాసరి మెయిన్ రోడ్డు మీద నుంచి లోపలికి ఊళ్ళోకి 1 మైలో 1.5 మైళ్ళన్నర లోపలికి వెళ్ళాలి. ఆ మెయిన్ రోడ్డు మీదకి వచ్చి ఎప్పుడైతే ఆగిందో నా రిక్షా, మొత్తం స్త్రీలు 50 మంది కూడా అలా బార్లు తీరున్నారు. ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ల గాయతూ ఆలయం వరకు శ్రీరామ జయరామ జయ జయరామ అంటూనే ఉన్నారు మహాప్రభు వీరంతా కూడా. ఆ దృశ్యం చూసేప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా ఆనందం కూడా కలిగింది. ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా మహాప్రభువులని. సరే ఆశ్చర్యం కలిగిన తర్వాత అలా క్రమేపీ వెళ్ళిపోయినాను. సరే తగినటువంటి ఆసనం ఇచ్చారు, కూర్చోబెట్టారు. ఆశీష్టులందరినీ కూడా ఒకసారి చూపించారు. అనంతరం మంది కూర్చోబెట్టాడండి. కూర్చోబెట్టినాక అయ్యా మీరు కూడా ఒక సందేశం ఇవ్వండి అన్నారు. రికార్డు వేసుకుంటున్నాడు, అక్కడ టేప్ రికార్డు పెట్టాడు. ఇంచిత వచ్చిన వారందరూ పెద్దలు ఏమేమి చెప్పారో అన్ని రికార్డులు ఉన్నాయి, సాయిబాబా గారు చెప్పిన దాంతో సహా ఉన్నాయండి. ఆయన కూడా వచ్చాడు అక్కడికి, సాయిబాబా గారు వచ్చారు, ఇంకా వాళ్ళు వచ్చారు, వీరు వచ్చారు, వీరందరూ కూడా వచ్చిన వారు ఎప్పుడెప్పుడు ఏమేమి చెప్పారో అన్నీ కూడా రికార్డు చేశాడు. సరే నేను దండకం చదివాను. ఆ అనంతరమందున ఏదో వాక్యాల గురించి మాట్లాడాను, అయిపోయింది. ఇన్ని ద్రాక్ష పళ్ళు దిగుచ్చి అక్కడ పెట్టాడు, అలాగే ఇంత చిల్లర కూడా దిగుచ్చి అక్కడ పెట్టాడు. అయ్యా ప్రతి స్త్రీకి కూడా మీరు ఒక ద్రాక్ష పండు 1 పైసా ఏదో దాన్ని ఒకసారి మీ చేత్తో ఇవ్వండి అన్నాడు. సరే ఇవ్వడమే కదా అని చెప్పి అలా ఒక్కొక్క ద్రాక్ష పండు ఏదో ఆ ఇచ్చిన దానిలో ఏదో ఒకటి తీసుకుని అలా స్త్రీకి ఇస్తున్నాను. ఆవిడొచ్చి ₹1 2 ఒకటి పెట్టేస్తున్నారు, ₹2 ఒకటి పెట్టేస్తున్నారు. పెట్టిన తర్వాత ఆవిడ ఇలా పెట్టేసి ఈ అరికాళ్ళు ఇలా రాచి అలా కళ్ళకద్దుకుంటున్నారు, నెత్తి మీద రాచుకుంటున్నారు. అసలు ధర్మశాస్త్రం అలా నేర్పాడు మహానుభావుడైన. ఎవరు ఆ కాపు అలా నేర్పాడు వాళ్ళకందరికీ కూడా. ఆ కారణంగా అందరూ కూడా అలా భక్తి ప్రపత్తులతో అలా జాగ్రత్తగా ఇలా కూర్చుంటే మరి ఈ కాళ్ళు ఇలా ఉంటాయి కదండి, ఈ పక్కనే అందుకోసమని ఇలా రాచేసి అలా ఒక పర్యాయం నెత్తి మీద రాచుకుంటున్నారు వాళ్ళు ఆ ₹1 పెట్టి. ఆ తర్వాత నేను ఈ పండిస్తే వెళ్ళిపోతున్నారు. సరే అందరూ వెళ్ళిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత ఏదో 2 మాటలు చెప్పి అయ్యా ఇవి అక్కర్లేదండి, దేనికి వాళ్ళని ఉపయోగించండి, దేనికన్నా దేవాలయానికన్నా. అబ్బే
ఇది కేవలం 110 సార్లు 111 పర్యాయములు శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటేనే ఓ రూపాయి ఇచ్చారు. అందుకోసం అదేదో మీరు భరించవలసింది తప్ప నేమే భరించే కదన్నాడు అంతే. అంతేగాని మేమే భరించేది కదండి, ఆలయానికి వాడుకోండి అన్నా నేను. అయ్యా ఆలయం ఇచ్చేస్తాం, అక్కడేదో ఆయన ఇస్తున్నాడు కదా, ఆయన ప్రత్యేకించి ఇస్తున్నాడు, అక్కడేదో ఏర్పాటు చేశారు కదా, అందుకోసం వస్తున్నానండి, దీనికోసం రాలేదు, ఏదో సరదాగా వచ్చాను కదా అన్నాను. ఏం అక్కర్లేదండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనకుండా ఒక్క పని చేయరు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 1116 పర్యాయములు అంటేనే ఒక్క ఇటుక అక్కడ పెట్టారు. అలా కట్టారు ఈ మందిరం అన్నాడు ఆయన. పనిచేసేవాళ్ళు కూడా అలా మాట్లాడుతూనే అలా నామం చేస్తూనే కట్టారు. అందుకనే 77లో ఉప్పెనగాలి వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు 2 మైళ్ళ దూరంలో ఉండిపోయింది తుఫాను. ఆ ఊరు మాత్రం తుఫాను వెళ్ళలేదండి. అక్కడికే వెళ్ళి అక్కడి నుంచి అలా తిరిగిపోయిందంతే తుఫాను. అటువంటి ఆ సాంప్రదాయం నేర్పాడు మహాప్రభు. ఆ ఆడవాళ్ళకి ఆ సాంప్రదాయం చూసి నేను చాలా ఆశ్చర్యపోయినాను. అంటే నేర్పినవాడు మన గొప్పవాడు కదండి. ఆ తర్వాత మరోసారి ఆయన పెడితే ఆయన లేడు, సరే మరణించాడు ఆయన, భార్య ఉంది. కానీ శ్రీరామ జయ రామ జయ జయ రామ మాత్రం ఇప్పటికీ జరుగుతూనే ఉందండి. ఆ నామం మాత్రం 24 గంటలు ఎన్ని రోజులైనా అలా జీవితం అంతా చేస్తూనే ఉన్నారు. ఆ ఆలయం దగ్గర వదిలేశాం. అదండి పరమార్థం. ఆయన నేర్పాడు ఎలా కూర్చున్న వాళ్ళకి అలా నమస్కారం ఎలా చేయాలి అని. ఇలా రాచి మరి పాదాభివందనం అంటే ఎలాగండి. అలాగే మరొక ధర్మశాస్త్రం తెలుసా, మనం ఒంగుని నమస్కరిస్తున్నామే దేనికండి మహాప్రభు? ప్రతివాడికి సుకృతం దుష్కృతం 2 ఉంటాయి కనుక, సుకృతం అనేది మాత్రం ప్రతి జీవికి ఉంటుందండి, దుష్కృతం ప్రతి జీవికి ఉంటుంది, సుకృతం. ఆ సుకృతం అనే విషయాన్ని ముందు పెట్టుకున్నాడు కనుక శాస్త్రి గారు బలానా ఏదో అలాగూ ఇలా అనే కీర్తి ఇలా ముందు పెట్టుకుని బతుకుతుంటాడు. ఈ వెనకాలు ఉంటాయి వీడు చేసేటువంటి తప్పుడు పనులన్నీ, ఈ వెనకాతలు ఉంటాయి కనుక ఒక పర్యాయం పెద్దల సమక్షంలో కనుక వంగి వందనం చేస్తే ఈ వెనకాతలున్న మూట వారి దృష్టిలో పడుతుంది. వారి దృష్టిలో పడితే నశిస్తుంది, కొంచెం తేలికవుతుంది. ఇది మాత్రమే కాస్త మిగులుతుంది. ఆ భగవద్భక్తి మాత్రమే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. ఈ వెనకాతలో ఉన్నటువంటి పాపం మూట నశిస్తుంది. అందుకనే భగవంతుడి దగ్గర సాష్టాంగపడ్డం, పెద్దల దగ్గర వంగి నమస్కారం చేయడం, ఆ వంగడ నమస్కారం చేయడంలో కూడా ఇలా అని ఇలా అనాలి. అంతేగాని ఇలా ఇలా అంటే ఎందుకు మనకు మహాప్రభు ఎన్నాళ్ళు చేసినా ఒకటే, ఎందుకు మనది అది కేవలం ఇలా ఎదురకుండా ఇలా అన్నారంటే వారి ఎడం కాలికి మీ కుడి చెయ్యి, వారి కుడి కాలికి మీ ఎడం చెయ్యి పెడుతున్నాయి చూడండి. ఎదురకుండా ఉన్నానికి ఇలా అంటే సరైన వాడి ఎడం కాలికే మీ కుడి చేయలింది, వారి కుడికాలకు మీ ఎడం చేయలింది. అందుకోసం ఎప్పుడూ పనికిరాదు మహాప్రభు. అలా దగ్గరికి వెళ్ళిన తర్వాత చెయ్యి ఇలా కుడి చెయ్యి పైన కుడి చెయ్యి వేయవాలే, ఇలా వేస్తాడేమోనని. అందుకనే కృష్ణావతారంలో ఆయన మహానుభావుడు విచ్యస్త పాదారవిందుడైనాడు. ఆయన కూర్చునే కాళ్ళు ఇలా వేసుకున్నాడు. ఎలాగోలా పెట్టారు లేరా బాబు దండం, ఎందుకని ఇలా అంటే ఇలా అంటావు, ఇలా అంటే తద్దినం అయిపోతుంది. ఎడం చేయి కనుక పైన వేశాడో తద్దినం అయిపోతున్నది. అందుకోసమని ఇలా పెడతావో మాకు తెలియరా నాయన, ఎలాగో అలా పెట్టరా బాబు, నేనే కాళ్ళు మార్చుకుంటాను రా అని కృష్ణ భగవానుడు విచ్యస్త పాదారవిందుడైనాడు ఆ అవతారంలో మహానుభావుడు. అది సంపూర్ణావతారం కనుక ఆ సంస్థైనటువంటి ఆ లోపంలోనే కూడా ధర్మములను ఎక్కడెక్కడ లోపంగా ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేశాడు మహానుభావుడు ఒక అవతారంలో. అందుకోసమని ఆయన విచ్యస్త పాదారవిందుడైనాడు. దానిలో ఉన్నటువంటి పరమార్థం అది. ఇతరులేండి కథా ప్రారంభం చేద్దాం బాబు. ఇతరమైన అంటే ధర్మశాస్త్రములు ఎప్పుడూ కూడా ఆలయం వెనకాతలకి మాత్రం వెళ్ళి ఎవరూ కూడా దండం పెట్టకూడదు మహాప్రభు. ధర్మశాస్త్రం ఈ ఊళ్ళో పురాణం మొదలెట్టిన దగ్గర నుంచి చెబుతూనే ఉన్నాను, కానీ చేస్తూనే ఉన్నారు. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారగాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఉత్తిష్టంతో భూతపిశాచాః ముందు ప్రారంభం చేసేటప్పుడే అక్షతలు వెనక్కేసుకుంటాడు. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారగాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. సమస్తమైన భూత ప్రేత పిశాచాదులు వెనకనుంటాయి గనక వాళ్ళందరూ లేచిపోవుగాక. లేచిపోతేనే బ్రహ్మకర్మ సమారభే, ఏదైనా బ్రహ్మకర్మ ప్రారంభిస్తాను అని సంకల్పం చేసుకుని పాపం ఓం భూహము కట్టుకుని అనంతరమంది పాపం ఈ అక్షతలు వెనక్కి వేస్తాడే. ఆ కారణం చేత ఎప్పుడూ కూడా వెనక భాగమందున నీ వెన్నెముక దగ్గర ఎప్పుడూ మృత్యుదేవత ఎలా కాసుకుని ఉంటుందో అలాగే సమస్తమైనటువంటి భూత ప్రేత పిశాచాదులు ఎప్పుడూ కూడా నీ వెన్నునే ఆశ్రయించుకునే ఉంటారు. ఏ క్షణంలో నువ్వు మంచి పని చేస్తావో, ఏ క్షణంలో నీకు మంచి బుద్ధి పుడుతుందో వెంటనే దాన్ని పాటు చేసేయాలి. అందుకోసమని ఎప్పుడూ కూడా గుడి వెనకాతలకు కనుక వెళ్ళి అలా నమస్కారం చేస్తే వెంటనే ఈ గుళ్ళోకి వెళ్ళొచ్చినటువంటి పుణ్యం ఏదైనా ఉంటే వాడుగా చేస్తారు. అందుకుంటాడు అక్కడ సిద్ధంగా. అందుకనే కనీసం 2 గజాల దూరంగా వెళ్ళాలి తప్ప
గుడి వెనకాదకి వెళ్ళి పట్టుకుని నమస్కారాలు చేసేస్తుంటే మహాప్రభు ఈ లోపలికి వెళ్ళొచ్చింది కాస్త అయిపోతుంది మహాప్రభు అంటే మీరు చేసిన కష్టాన్ని నేను కష్టపడకుండా సుఖంగా తినడమే అదే రాక్షస ప్రవృత్తి. రాక్షస ప్రవృత్తి అంటే వేరే ఉందా? తాను మాత్రం కష్టపడడు, అవతలవాడు కష్టపడిన దాన్ని వెంట తినేస్తాడు వీడు. ఎలాగో అలా మొత్తం మీద దాన్ని తినేస్తాడు కనుక అందుకోసమనే రాక్షసులు వెనకాల ఆశ్రయించి ఉంటారు కనుక వెనక ఆ గుళ్ళ ఆలయంలోకి వెళ్ళి మనం భగవత్ సేవ చేసుకుని బయటకు వచ్చాం కనుక అలా తిరిగేటప్పటికల్లా వెంటనే దాన్ని కూడా మహానుభావుడు పూజ చేసుకుంటూ ఉంటారు. ఆ కారణం చేత మాత్రం పనికిరాదు. ఎన్ని శాస్త్రములు చెప్పినా ఎందరు చెప్పినా అంతే, ధర్మానికి మాత్రం తిరుగులేదు. ధర్మానికి మళ్ళీ వ్యత్యాసం లేదు. ధర్మానికి మళ్ళీ పై కోర్టు అంటూ ఏం లేదు మహాప్రభు, ఒకటే కోర్టు. ఆ కోర్టులో నిర్ణయం అయిపోయిందంటే ధర్మానికి తిరుగులేదు. ఆ కారణం చేత అది కూడా ఒక్కసారి జ్ఞాపకం చేశాను. ఇందాక మన లక్ష్మీశెట్టి గోపాలం గారు అడిగారు, ఏమిటండి దండాలు పెడుతుంటే ఉంటారు కదండి, మీరు ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేయండి అని. సరే ధర్మశాస్త్రం ప్రారంభించా కనుక ఆ ధర్మాల్లోనే అది కూడా జ్ఞాపకం వచ్చేసింది, అయిపోయింది. ఇంకేదంటే ఇప్పుడు కూడా ధర్మ ప్రవృత్తి మాత్రమే మానవుడికి ఎప్పుడూ ఆధారం. ధర్మం అనేది మాత్రమే ఎప్పుడూ నిలబడుతుంది. ధర్మే సత్యే ప్రతిష్ఠిత, సత్యము ధర్మము అనేటువంటి వాటి మీదనే సృష్టి నడుస్తుంది కనుక ఎప్పటికైనా ధర్మం మాత్రమే నిలబడుతుంది, సత్యమే నిలబడుతుంది తప్ప మిగతావన్నీ కూడా తాత్కాలికంగా ఏదో బాగా కనిపించినప్పటికీ మనకు హితవుగా ఉన్నా మనకు అనుకూలంగా ఉన్నా కొంతకాలానికి మాత్రమే అవి మారిపోతాయి, తప్పదు. దానివల్ల మనకు పతనమే వచ్చేస్తుంది, సందేహం లేదు మహాప్రభు. ఆ జ్ఞాపకం చేశారు మహానుభావులందరూ కూడా. కదా ప్రారంభం చేస్తున్నాను. అథ రామశ్చ సీతాచ, అనంతరమందు రామచంద్రమూర్తి, సీత, లక్ష్మణస్వామి ఈ ముగ్గురు కూడా భగవానుడికి అలా ఒక పర్యాడం వశిష్ఠ మహర్షి గారికి అనంతరం నమస్కారం చేసి దశమహారాజు గారికి అలా చుట్టూ తిరిగి ప్రదక్షిణ నమస్కారం చేశారట. నిన్న ఎక్కడికి వచ్చింది కథ? నిన్న ఎక్కడికి వచ్చిందండి కథావృత్తాంతం? వారు రెడీ అయిపోయినారు, ఇక బయలుదేరడానికి రెడీగా ఉన్నారుగా. ఇక ఇవాళ బయలుదేరుతారు మహాప్రభు. అందరూ దశమహారాజు గారికి అలా వందనం చేశారు. అనంతరం మహానుభావుడు వశిష్ఠ మహర్షి గారికి వందనం చేశారు, తల్లికి వందనం చేశారు. నాన్న సెలవు ఇప్పిస్తారా? మరి ఏ విధమైనటువంటి ఆవేదన లేకుండా నాన్న వెళ్ళొస్తాను అన్నారు. నాయనా రామచంద్ర, నువ్వు తిరిగి వస్తావా? నువ్వు తిరిగి వచ్చేదాకా నేను జీవించి ఉంటానా? అపనమ్మకంలే, నమ్మకం లేదురా నాయన. నేను జీవించి ఉంటాననే నమ్మకం కూడా లేదు కదా. నకుల దృశ్యామి, ఎప్పుడు చూస్తానో తిరిగి ఇన్ని వేల సంవత్సరములకు రామా రామా అనుకుంటూ ఆ పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి నిన్ను ప్రసవించింది మా కౌసల్య. ఆ ప్రసవించిన కారణం చేత అప్పటి నుంచి కూడా నీతోనే కాలక్షేపం చేస్తున్నాను, నిన్నే తలుచుకుంటూ అలా కాలం గడుపుతున్నానే. ఈనాటికి దూరం అయిపోతావంటే ఇక నేను భరించలేనురా నాయన, ఇక నా జీవితం మాత్రం వ్యర్థం అని పాపం మహానుభావుడు ఏడుస్తున్నాడు. ఏమైనా సరే నాన్నగారు మీరు మాత్రం ధైర్యంగా ఉండండి, ఏమైనా సరే ఇప్పుడే వచ్చేస్తానన్నాడు. వెంటనే వచ్చి తిరిగి మీ పాదసేవ చేసుకునేటువంటి యోగం కలగాలి రాముడికి అని ఒక్కసారి ఆశీర్వదం చేయండి మహాప్రభో. మళ్ళీ మావాడు తిరిగి రావాలి, తిరిగి వచ్చి మళ్ళీ నా సేవ చేసుకోవాలి అని ఒక్క పర్యాడం మీరు కనుక ఊహించి ఒక్క పర్యాడం ఆశీర్వదం చేస్తే చాలు నాన్నగారు వెళ్ళిపోతా అన్నాడు. సరే ఏమైనప్పటికీ ఏదో చేశాడు, మొత్తం చేయలేదు. మొత్తం మీద స్వామివారు బయలుదేరారు. స్వామివారు రామచంద్రమూర్తి అలా బయలుదేరారు, వెనకాలనే లక్ష్మణస్వామి బయలుదేరాడు, అనంతరం సీతామాత ముగ్గురు కూడా బయలుదేరారు. రథం సిద్ధంగా ఉంది. ఆ మహానుభావుడు సుమంత్రుడు రథాన్ని ఏర్పాటు చేసుకుని ఎదురుకుండా సిద్ధంగా ఉన్నాడు. గబగబా బయలుదేరారు. ఆ వెంటనే బోరమని ఒక్క పర్యాడం పెద్ద శబ్దం వినిపించింది ఆ నగరంలో. ఎంచేత మహానుభావులు, పెద్దలు, వృద్ధులు వీరంతా కూడా రామా రామా వెళ్ళిపోతున్నావా రామచంద్ర, నీవు లేనటువంటి అయోధ్య ఎందుకయ్యా, దుఃఖమాల అయోధ్య, ఈ అయోధ్యలో మాత్రం మేము ఉన్నాం, ఏమైనా సరే మేము కూడా నీతో వస్తాం బయలుదేరి అంటున్నారు పురుషులు. అలాగే స్త్రీలందరూ కూడా చూడరా, ఇంతవరకు ఎంతోమందికి వివాహం అయింది, అంతా పెళ్ళాం వెనకాల తిరిగేవాడు, పెళ్ళాన్ని గురించి మాట్లాడేవాడే తప్ప ఆ మహాతల్లిని అలా తీసుకువెళ్ళాడు మహానుభావుడు. ఉన్నారా భర్త గారిని ఆశ్రయించి పెడుతోంది చూడు మహాతల్లి, ఏమైనా సరే ఇక్కడ ఉన్నటువంటి అయోధ్యలో ఎలా ఉంటుందో అరణ్యంలో కూడా అలాగే ఉంటాను అనే భావనతో పెడుతోంది చూడరా మహాతల్లి. గౌరవంగా చూస్తే అంతవరకు మా ఆయన అనుకుంటూనే ఉంటుంది పాపం. ఆ కాస్త కనుక లోపం వచ్చినా, కాస్త వ్యాధిగ్రస్తుడైనా వెంటనే వాడిని విసుక్కోవడమో, అనంతరం సమయానికి పలక్కపోవడమో, అటువంటి కష్టములు అనేకంగా కలుగుతూ ఉంటాయిరా. స్త్రీ స్వభావం అది, స్త్రీలకే ఉండే స్వభావం కనుక ఒక్కసారి కనుక వాడి సంపాదన కనుక పోయిందో ఇక ఉత్తక్షణంలో కూర్చొని అలా కూర్చున్నాళ్ళే, వాడు పలకరించక్కర్లేదు అనేటువంటి అభిమానం చేత ప్రేమగా మాట్లాడడం కూడా మానేస్తారు, సందేహం లేదు. అటువంటిది సీతామాత చూడరా బయలుదేరారు మహాతల్లి అనుకుంటున్నారు. ఇంకో ఆయన అంటున్నారు, రే ఈవిడ బయలుదేరేటరా భర్త గారికి భార్యతో కూడా భార్య బయలుదేరడంలో ఆశ్చర్యం లేదురా, చూడరా మహానుభావుడు లక్ష్మణస్వామి కూడా బయలుదేరుతున్నాడే అన్నగారి సేవ కోసమని, ఆయందిరా జీవితం అంటే అనుకుంటూ కొంతమంది చెప్పుకుంటున్నారు. ఇలా వారి యొక్క చరిత్రలను గురించి మహానుభావుడు
స్వామి ఈయన కూడా సాయిబాబా గారు రామాయణం రాశారు. సాయిబాబా గారు రామాయణం రాశారు. ఆ రామాయణంలో ప్రత్యేకించి ఈ వర్ణన 4 పేజీలు రాశాడు మహాప్రభు. రామచంద్రమూర్తి బయలుదేరే సమయంలో ఎలా ఉందో ఆ వర్ణన ప్రత్యేకించి వాల్మీకి రాసింది. ఆయన కూడా రాశాడనుకోండి, 1 పేజీ 2 పేజీలు నా నోట్లోకి వచ్చాడు, 1 నక్షత్రం లేకపోతే 1 భావన ఒకటే వస్తుంది మహాప్రభు మీకు. కానీ ఆయన మాత్రం ఏదో 1 పేజీ 2 పేజీలు రాస్తాడు మహానుభావుడు. ఈయన 4 పేజీలు రాశాడు. మహానుభావులంతా అలా అడ్డు వచ్చేశారట. ఎక్కడి వారక్కడే రథం ఎక్కుతుంటే అడ్డొచ్చేశారు. రామచంద్ర ఆగు మహాప్రభో, నీవు లేకుండా మాత్రం మేము జీవితంలో కూడా ఇక్కడ ఏమీ కూడా భరించలేము మహాప్రభో. మాకు భరతుని యొక్క రాజ్యం అక్కర్లేదు, కైకమ్మ రాజ్యం అంతకన్నా అక్కర్లేదు, ఏమైనా సరే అని వీరంతా కూడా పట్టుబడుతున్నారు మహాప్రభో. ఏమైనా సరే రామచంద్రమూర్తి గబగబా వెళ్ళిపోయినాడంతే రథం ఎక్కేశాడు. ఆ రథం ఎక్కేశాడు. వెంటనే సీతామాత అలా వెనకాతల వస్తూ ఉంది కనుక అలా చేయిపుచ్చుకుని పైకి ఎక్కించారట. రథం కొంచెం మరి ఎత్తుగా ఉంటుంది కదండి, కట్టిన రథం, దాని మీదకి అలా చేయిపుచ్చుకుని ఎక్కించారు. అనంతరం లక్ష్మణస్వామి వారు కూడా వెనకాతలు ఎక్కారు. ధనుర్ధారి అయి సిద్ధంగా ఉన్నాడు. ఆయుధములతో సహా బయలుదేరారు కదండి. ఆ ఆయుధములతో సహా సిద్ధంగా ఉన్నాడు కనుక అలా పుచ్చునొక్క పర్యాయం ఆ మహాతులని కూడా ఎక్కించాడు. అనంతరం రథం బయలుదేరింది మహాప్రభో. పోనేమన్నాడు రథాన్ని. రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞానుసారంగా సుమంతుడు పోనిస్తున్నాడు. రథమహారాజు గారు రామా 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 అనుకుంటూ అలా ముందుకొచ్చేశాడు మహాప్రభో. ఆ అంతఃపురంలోంచి అలా ముందుకొచ్చేశాడు. వీధి గుమ్మంలోకి వచ్చాడు. రామా పెడుతున్నావా రామా అన్నాడు మహాప్రభో. అలా ఒక్క పర్యాయం బాష్ప పర్యాగులేక్షణ అంటే ఆ కన్నీళ్లు అలా తిరిగిపోతున్నాయి కనుక దుఃఖమునకు అలా అంతు లేదు కనుక ఆ దుఃఖంలో ఆ మెట్టి ఏమిటో ఆ అరుగు ఏమిటో కనపడాల. ఆ వెంటనే చివర మెట్టి మీదకి అలా వచ్చాడు. కాలుదారి పడిపోయినాడు. తిష్టేది రాజా చక్రోశ యాహి యాహీతి రాఘవ. తిష్టేది రాజా చక్రోశ. ఒక పర్యాయం అరిచాడట. అరే ఆపరారథం సుమంత్ర అని కేక వేశాడు. తిష్టేది రాజా చక్రోశ యాహి యాహీతి రాఘవ. రామచంద్రమూర్తి మాత్రం పోనీ సుమంత్ర అన్నారు. పోనీ సుమంత్ర అంటున్నారు రామచంద్రమూర్తి. తిష్టేది రాజా చక్రోశ యాహి యాహేతి రాఘవ. అలా అరిచాడు సతమహారాజు గారు. ఆపరారథం ఉన్నాడు. ఏమండి సతమహారాజు గారు ప్రభు, ఆయన ఏం ప్రభుత్వాన్ని విడిచిపెట్టలేదు, భరతుడికి పట్టాభిషేకం చెయ్యలేదు. ఇంకా రామచంద్రమూర్తికి సెలవైతే ఇచ్చారు తప్ప, రామచంద్రమూర్తి తప్పనిసరిగా బయలుదేరుతున్నారు కనుక తప్పదు అని అన్నారు కనుక సెలవు ఇచ్చారు తప్ప అంతకు మించి ఏమీ లేదే. అటువంటి పరిస్థితుల్లో ఆయన వాక్యమును నేను ఎలా మానేయాలి, ఆయన వేసిన ఆర్డర్ని నేను కాదని ఎలా జీవించవలే? సుమంతుడి యొక్క ఆలోచన. సుమంతుడికి ఆలోచన ఏమిటి? నరసింహమహారాజు గారు చెప్పిన మాటను నేను కాదని ఎలా జీవించాలి, ఎలా జీవిస్తాను నేను? అందువల్ల ఆయన ప్రభు గనక ఆయన కేక వేశాడు కనుక ఆపరా అన్నాడు కాబట్టి ఆపాలి. సరే రథం ఆపితే ఈ పైన కూర్చున్నాయన మహానుభావుడు. యాహి యాహీతి రాఘవ. పోనీరారా సుమంత్ర అంటున్నాడు ఆయన. ఈయన సర్వాంతర్యామంటున్నారు. సమస్తమైనటువంటి జీవులలో కూడా నిండి ఉన్నాడంటున్నారు ఈ రాముడు. సర్వేషాం హృదయే రమయతీతి రామ.